నుంచి మొదటి సమయాలు 2:17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆయనలు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడి దేవుని జీవం గల సంఘంలో సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, లేకుంటే పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, సువార్త చేస్తున్నా, దేవుని సంఘంకి చెందిన వారమని చెప్పుకునే మనము ఈ మాట చదవాలా. ఈ మాట చదివినప్పుడు నాకు భయం అనిపించింది. ఎంత పరిశుద్ధాత్ముడు ఎందుకు రాసించినాడు ఈ మాటలు? మన ఆశీర్వాదం కొరకు, మన తొట్టిపాటలు సరి చేసుకోవడానికి రాసించినాడు. ఈ మాట ఎంత భయంకరంగా ఉంది. ఏమంట? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటంలో అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయన. ప్రేమైన వాళ్ళారా, ఎంత విచిత్రం, ఎంత విచారకరమైన విషయం. వీళ్ళు ఎవరు అంటే ఏలి, షిలోహులో ఉన్న మందిరములో ఉన్న యాజకుని యొక్క పిల్లలు. వారి గురించి ఇంకో మాట ఏం రాశారు? 2:12 ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలై దుర్మార్గులైరి. ఈ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి. మనమే గాని, మన పిల్లలే గాని, మన కుటుంబమే గాని యెహోవాను అంటే యేసుక్రీస్తు ప్రభును ఎరిగినారా? ఎరగకపోవడం అనే దానికి ఎంత దుష్పరిణామం ఉంటుందో చూడండి. అంటే మనం సంఘంలో పెద్దలుగా, సేవకులుగా ఎంతో చలమని ఎత్తుండొచ్చు. మన పిల్లల పరిస్థితి ఏంది? లేకుంటే మనమే మన తల్లిదండ్రులు సేవ చేస్తుండొచ్చు. మనం ఎట్లున్నాం? ఇది చాలా సరి చేసుకోవాల్సిన విషయం. యెహోవాను ఎరగని వారయ్యారంట. మనం యెహోవాను ఎరిగినామని చెప్పుకుంటున్నామేమో, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నామని చెప్పుకుంటున్నామేమో, కానీ ఆయన మార్గంలో నడవకోటే ఎరగమన్నట్టుగా ఉన్నాము అని పత్రికల్లో పౌలు చెప్తాడు. మన క్రియలను బట్టి ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నామంట. అయితే ఇక్కడ 17 జనులు యెహోవాకు నైవేద్యం చేయటం అంటే దేవుని మందిరములో ఆరాధన చేయడానికి వచ్చిన ప్రజలు ఈ ఏలి కుమారులను చూసి మందిరానికి రాకుండా అసహ్యమైనారు. అంటే ఇది ఎంత తీవ్రమైన పరిస్థితి. దేవుని మందిరంలో మన ప్రవర్తనను బట్టి, లేక మన క్రియలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం కలగజేసుకొని చేసే క్రియలను బట్టి జనులు ఎక్కడైనా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన యందు, ఆరాధన యందు, లేకుంటే అపోస్తుల పౌలు అపోస్తుల కార్యంలో చెప్పినట్టుగా బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం అసహ్యపడుటకు మనం ఎక్కడైనా కారణమవుతున్నామా? మనం ఎక్కడైనా అభ్యంతరకరంగా ఉన్నామా? ఇది చాలా పరీక్షించుకోవాల్సిన విషయం. ఆ ప్రజలు జనుల విషయం అట్లా అయినారు. అయితే వారి పాపము యెహోవా సన్నిధిలో. దేవుడు మనుషులందరినీ సృజించినాడు తన మహిమ కొరకు, తనకు నైవేద్యం వేయాలని, తనకు ధూపం వేయాలని సృజిస్తే వారు రాకుండా ఈ యవనులు కారణమైనారు. ఈనాడు మందిరంలో మనం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా, కొందరు ఎట్లా అంటే బయటికి మంచిగా ఉంటారు, తెర వెనుక వారి కార్యాలు నడిపిస్తూ ఉంటారు. దేవుని సంఘంలో వారి ఇన్ఫ్లుయెన్స్ అంతా బయటికి కనబడకుండా, బయటికి ఏమో నవ్వుకుంటూ మంచిగా మాట్లాడతారు, తెర వెనుక ఏమేమి చేయాలో అన్నీ చేసేసి వారికి మేము వచ్చినట్లు చేసుకుంటారు. అట్లా తెర వెనుక చేసినా పర్వాలేదు, తెర ముందు చేసినా తెర వెనుక చేసినా దాంట్లో మనము దాగి ఉండి దేవుని నామము హెచ్చింపబడినట్లు కార్యాలు చేయాలి. కొన్ని అన్ని ప్రత్యక్షంగా చేయనికే వీలు పడదు. సాటుకు చేసినా సరే, తెర వెనుక చేసినా సరే, దాన్ని బట్టి మనము ఎలివేషన్, మనము మహిమ పొందడానికి కాదు, క్రీస్తు ప్రభు హెచ్చింపబడాలి, దేవుని నామానికి మహిమ రావాలి, అది చేయాలా. కానీ ఈనాడు మనము ఈ ఏలి కుమారులాగా ఎక్కడన్నా ఉన్నామా? దేవుని నామానికి, దేవుని మందిరానికి రానికే వీళ్ళదికనే మేము రాము, వీళ్ళు చేసేపటికే, వీళ్ళు చేస్తున్నందుకే నాకు బాధ అనిపించి రాలే, వీళ్ళు చేసినందుకే నేను ఆరాధన చేయలే, వీళ్ళు చేసినందుకే నేను ఈ మందిరం మానేసిన అని ఎవరైనా చెప్తే దాని విషయం మనము చాలా శిక్ష, ఘోరమైన పతనం అనుభవించాల్సి వస్తుంది. ఈ మాటలు విన్నప్పుడు భయపడి మనం ఎట్లా అక్కడ ఉండకుండా జాగ్రత్త పడతాం. దేవుని మాటలు దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకో. పరమతండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, ఇంతవరకు కాపాడినాం. నిజమైన మా జీవితంలో ఏ కుమారుల వాళ్ళు ఎక్కడున్నామో జాగ్రత్త పట్ట కృపని ఈ ఆత్మచేత నడిపించు.
యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.